సర్వేశ్వరునికి వందనములు. కళ్ళముందు కదిగి భూముల జీవితం శాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలిగా శేషం. కళ్ళ ముందు కరిగి భూముల జీవితం శాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలిగా శేషం. మేలు మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చే వరకు నీకు అప్పగింపబడిన పనిని కొనసాగించు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియ కుమారుడా, దైవజనుడవగు నీవు వీరికి దూరంగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాణి కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన నిత్య జీవమును గెలుచుకును. ఎక్కువ మంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఉనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. సమస్త వస్తు జాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇప్పుడు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చే వరకు ఈ కట్టడను నిష్కలంకముగా నిందలేని వాడముగా పాటింపు. శ్రీమంతుడు, ఏకైక పరిపాలకుడు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరను చేరరాని దైవ తేజమున ఆయన నివసించును. ఎవరను ఎన్నడను ఆయనను చూడలేదు. ఆయనకు ఘనత, శాశ్వత ఆధిపత్యము కలుగును గాక. ఆమె. ఇది ప్రభువాక్కు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పో. అధ్యాయము వచనములు 19 నుంచి 30 వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రము ధరించి నిత్యము విందులతోనూ వినోదములతోనూ కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు ఆ నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వనములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని కాళ్ళ మీద నుండి జారిపడి వ్యక్తుల కొరకు కాల్చుకొని ఉండేది. కుక్కలు వాడి వడలను నాకుచుండేది. ఆ నిరుపేద దండింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చింది. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేది. అప్పుడు అతడు బాధపడచ్చు ఆ పదం నుండి సుదూరంలో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచేది. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనుగరింపు, నేను ఈ మంటల్లో మారిపోచున్నాను. తన వేడుకలను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపము అని పలికింది. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, ఈ జీవితంలో నీవు సర్వ సంపదను అనుభవించిందా, లాజరు అష్ట కష్టమును అనుభవించింది. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుందా, అతడు సుఖపడుచున్నాడు అని పలికాను. అంతేకాక మన మధ్య దాటులకు
వీళ్ళని అగాధము ఉన్నది. అందువలన అచ్చటకు రాలేరు, అచ్చటకు పోలేరు అని పలికింది. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయటకు లాజరును నా తల్లిని పంపుము అని పలికింది. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికను ఆలోచించడం చాలు అని సమాధానం వచ్చింది. అది చాలు తండ్రి అబ్రహామా, ఈ గుట్టలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారి మధ్య పరివర్తన కలుగును అని అతడు మరలా పలికింది. అందులో అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలో నడచబడి పెట్టి వారు మృతులలో నుండి ఒకటి సజీవుడే వారిని హెచ్చరింప వీళ్ళను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది సువిశేషం. క్రీస్తు మీకు స్థుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తనకున్న జ్ఞానంతో ఆ జ్ఞానం ఉపయోగించినట్టు సముద్రంలో ఎంత లోతుగా ప్రయాణం చేస్తున్నాడు. మనుషుల జ్ఞానంతో ఆకాశం ఎంత ఎత్తుగా ప్రయాణం చేస్తున్నాడు. కానీ తనకున్న ఆ జ్ఞానం ఉపయోగించుకుంటూ మనిషి మానవత్వాన్ని మర్చిపోతూ తను దూరంగానే జీవిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈనాడు క్రీస్తు ప్రభువు ఈ యొక్క ఉపమానం తెలియజేస్తూ ధనికులు పేద లాజరు యొక్క ఈ ఉపమానం ద్వారా తన గొప్ప సందేశం తన ముందు కూడా చేస్తున్నాడు. ఈ యొక్క సందేశాన్ని బట్టి మనందరం కూడా ఈ యొక్క సందేశాన్ని స్వీకరిస్తూ మన జీవితాల్లో అవలంబించడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరా, ఉపమానంలో ప్రభు ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి లోపాల గురించి ఈ ధనికుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆయన మొట్టమొదటిగా లోపంగా ఆయన ఈ యొక్క ధనికుడు తను చేయవలసిన మంచిని చేయకుండా మర్చిపోతూ ఉన్నాడు. తను ఎల్లప్పుడూ కూడా విడుదల జీవిస్తూ ఉన్నాడు. ఎటువంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కానీ తన ఇంటి ముందునే ఇటువంటి ఆ యొక్క సహోదరుని, ఆ పేద లాజరుని చూస్తూ గమనించక పట్టించుకున్నాక ఎటువంటి చేయవలసిన మంచిని చేయకుండా నిరాకరిస్తూ ఉన్నాడు. ఇటువంటి మొట్టమొదటి లోపాలను ధనికులను చూస్తూ ఉన్నాం. అది ఇటువంటి లోపం అయినప్పుడు కూడా ఆ దేవుని మాటకు విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నది బైబిల్లో ప్రకారం. ఇది ఒక పాపంగా పరిగణించబడుతూ ఉన్నది. మన రెండవ లోపంగా ఆయన చూస్తూ ఉన్నాము, తన చెందినటువంటి యొక్క పేదవాడిని ఆయన పట్టించుకోకపోవడం. తను ఎంతగానో రోజు కూడా వినోదాలను జీవిస్తూ ఉన్నాడు. మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకుంటున్నాడు, ధరిస్తున్నాడు. మంచిగా సంతోషంగా, హాయిగా సంతోషంగా విశాలమైన జీవిస్తున్నాడు. కానీ తన ఇంటి ముందరే కూర్చొని అడుగుతున్నటువంటి ఆయన ముష్టివాడి పేద లాజరును పట్టించుకోక జీవించిన ధనికుడు ఈ లోపాన్ని ఈనాడు రెండోసారి ఈ ధనికులు చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆయనలో ఒక తిండిపోతనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ప్రకారం తిండిపోతనం కూడా ఒక పాపమే. ఎందుకంటే ఎటువంటి కష్టము లేకుండా మనిషి విధంగా జీవిస్తూ ఉన్నాడంటే అది తప్పనిసరిగా అది పాపం అవుతూ ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రకారం
7 ముఖ్యమైన ఘోర పాపాలలో, చావైన పాపాలలో దేవుడికి ఇష్టం కానీ పనులలో ఒకటి ఈ తిండిపోతనం, ఎక్కువగా మద్యం సేవించడం, ఎక్కువగా తినడం, అది మీరు తినడం. ఇటువంటి వాడు సహాయంలో ఏ ఒక్కరు వచ్చినా సరే వాడికి మన ఎంగిలి చెది కూడా కనపడు. అటువంటి కఠినమైన హృదయంతో ఉన్నవాడి ధనికుడు. అటు ఎందుకంటే ఈ ధనికుడు కూడా అంత గొప్పగా జీవిస్తూ ఉన్నా సరే కూడా తన చెంత ఇంటి ముందు కూర్చున్న ఆ పేద లాజరును తన ఆకలిని గుర్తించకుండా తను ఎప్పుడు కూడా తను తినాలి, తన కడుపు కోసమే ఆలోచించిన ధనికుడు ఈ లోపం కూడా చేస్తూ ఉన్నా. మనం ఎలాగైతే ఆ యొక్క 7 ముఖ్యమైన చావైన పాపాలు, దేవుడికి ఇష్టం కాని పాపాలు మనం చూస్తూ ఉన్నాం. గ్రంథంలో కూడా గర్వమని, మోహమని, ఒకవేళ ద్వేషం అని, ఇంకా చాలా పాపాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ యొక్క తిండిపోతనం కూడా ఒక గొప్ప పాపంగా పరిగణించబడుతూ ఉన్నది. అది ఇక ధనికులో చూస్తూ ఉన్నాం. అది మూడో లోపం చూస్తున్నాం. 4వ లోపంగా ఆయన దేవుని వాక్యం ఎలా అశ్రద్ధ చూపించడం, అలక్ష్యం చూపించడం అని ఆయన పలికిన మాట మనం వింటూ ఉన్నాం. ఈ శుభవార్తలో వారిని అబ్రహాము వారిని హెచ్చరించినట్టు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలు ఆలకించిన చాలు అని సమాధానం ఇచ్చింది. అందుకు తండ్రి అబ్రహాము మృతుల నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడలా వారి హృదయ పరివర్తన కలిగిన అని అతడు మరలా పలికింది. అందుకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువాడు, మృతుల నుండి వాడు సజీవుడై వారిని హెచ్చరింపవచ్చినను నమ్మారు అని సమాధానం ఇచ్చింది. ఈయన ఈ ధనికుడు తను ఈ యొక్క పాపంలో ఉండగా వారిని హెచ్చరించడానికి మోషే ధర్మశాస్త్రము, తర్వాత ప్రబోధాలు, ఇంక ఎన్నో మనకి పరిశుద్ధ గ్రంథాలు కూడా మనకి సహాయపడుతూ ఉంటాయి. కానీ వేరు కూడా లెక్క చేయకుండా జీవించాడు కనుకనే ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, మా యొక్క ఇంటికి చనిపోయిన వాడిని కూడా పంపించండి. ఇద్దరు కూడా దేవుడి వాక్యాన్ని ఆలకించిన వాడు, పట్టించుకునే వాడు ఇప్పుడు తన సహోదరులు కూడా ఆ విధంగా బాగుపడాలని చనిపోయిన వారి నుంచి కూడా వెళ్ళమని ప్రాధాన్యపడుతూ ఉన్నాడు. అయినా సరే కూడా ఇచ్చిన అబ్రహాము సమాధానం, ఇదిగో నీవు మారాలి అంటే, నీకు పరివర్తన కలగాలంటే ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఉంది, దేవుడి యొక్క వాక్యం ఉన్నది, మన ప్రవక్తల ప్రబోధాలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి. కానీ మనిషి మారాలంటే ఇవన్నీ కూడా అవసరమే అని చెప్పినప్పుడు కూడా ఇలా సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంటే అర్థమవుతుంది ఆ యొక్క ధనికుడి లోపం ఏంటంటే దేవుని యొక్క వాక్యం కూడా ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోవడం. ఈ 4 లోపాలు ముఖ్యంగా మనకు ధనికుల్లో కనిపిస్తున్నాయి. దీనికి లోపాల ద్వారా అటువంటి వారిని దేవాన్ని నిలబడుగా యొక్క నమ్మకోపాలను వేసేట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి లోపాలు కనిపించింది పెద్ద లాజరును అబ్రహాము నిలబడికి దేవుడు చేస్తున్నాడు. అది ప్రియ సహోదరులను ఆలోచించుకోవాలి. ఎందరూ కూడా నా జీవితాలలో కూడా ఇటువంటి లోపాలు పనిచేస్తూ ఉన్నాయి. లేకపోతే నేను కూడా ఏదో ఒక రోజున నా తర్వాత జీవితంలో ఆ అబ్రహాము పడిలో నేను చేరాలి అంటే వాళ్ళు ఎటువంటి లోపం నేను జీవితాలను జీవించగలగాలి. ఎందుకంటే వాటిని సెలవిస్తున్నది రోమిలేఖలో పాపానికి వేదన మరణము. ఏ పాపం ఉన్నా సరే కూడా ఆ పాపానికి తప్పనిసరి పరిహారము ఒకటే ఆ యొక్క ఫలితం ఒకటే అది మరణం. ఎలాగైతే ధనికుల యొక్క పాపాల వల్ల తన జీవితాలు కూడా ఈ లోకంలో మరణించిందో తిరిగి ఆ తర్వాత జీవితంలో కూడా నరకయాతన అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ఎటువంటి లోపాలే మన జీవితాల్లో ఉంటే తప్పనిసరిగా మనం కూడా ఏదో ఒక రోజున మన తర్వాత జీవితంలో కూడా తప్పనిసరిగా ఈ నరకంలో
పడి ఆ నరక వేదన నుంచి తప్పదు అని క్రీస్తు ఈనాడు ఈ వాక్యం ద్వారా కూడా మనం సందేశిస్తూ ఉండగా మన ప్రియ సహోదరి సోదర ఇది ఇవ్వని పుచ్చిలో అటువంటి గొప్ప వరాలను తెచ్చేస్తూ గొప్ప లక్ష్యం తెచ్చేస్తూ ఆ జ్ఞానంతో ఎల్లప్పుడూ కూడా ఆ దైవ వాక్యం మీద మరియు ఎల్లప్పుడూ కూడా మనకు కనిపించినటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క సంబంధించిన ప్రతి ఒక్క వాక్యం మీద కూడా అటువంటి శ్రద్ధను కలిగి జీవించడానికి దీవించమని ఈసారి ఈ పూజబలను ప్రార్థన చేసుకుంటాం. దేవుని దీవెనకరము దీనతతో అర్పించు దశమ భాగము దేవునికి ఇచ్చుట దీవెనకరము దీనతతో అర్పించు దశమ భాగము దైవ సన్నిధానము మీ ప్రీతం పుస్తకం ద్వారా మన జాతర సృష్టించినట్లు ఇతని ద్వారా ఎంత ప్రేమతో దాన్ని ముద్రీకరించింది. కావున సమస్త సృష్టిని సేవించిన యుక్తము విమోచింపబడిన వారిని సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయంతో నీకు వందనలు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దోతలతో ఏకమై ఆనందంతో నిన్ను కనపరచుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న ప్రభువు నామమున విజయవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఈ విధమైన మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిలువ శ్రమలో తాను స్ఫూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని యథాబంధం చెప్పి తిరిగి శిష్యులు అర్పించి మీరందరూ మీరు తీసుకున్న జీవితము ఏదైనా ఇది వరకు అప్పగింపబడిన సర్వేశ్వర ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని అలాంటి యథాబంధం చెప్పి శిష్యులు అర్పించుకోండి. మీరందరూ మీరు తీసుకుని నిర్మాణం చేయు ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము మీ కొరకును అనేక పాప పరిహారం దీనిని నా జ్ఞాపకం చేయు. సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మనము తాను స్మరించు జీవన స్వీయపము రక్షణ పాత్రము విస్మరించుకుంటున్నాం. మీ సర్వము నిలిచి పరిచయం చేయటకు మాతృగా చేసినందుకు మీకు వందనములు చూపించున్నాం. క్రీస్తు శరీర పరివారమగుమ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచడం మాలుపరుచున్నాం. ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసం జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14 యోచన గురువులు మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులు అందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమయోగి పరిపూర్ణను చేయము. ఉత్తాన విలువకు నలుగురు చనిపోయిన మా సహోదరి సహోదరుడు మీ కంకరను చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వాడిని దివ్య ప్రకాశం చేర్చుకున్నాము. మా అందరిపై ఐచ్ఛిక దేవుని కంటలేని మరియమ్మతోను ఆమె భర్త యోసేపు గారితోను పునీత అపోస్తలులతోను ఆమెను సేవ చేసిన పుణ్యాలందరితో మాకు నిత్య జీవితంలో భాగం చేయి. అప్పుడు వారు కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టించి ప్రేమ పంచుకుని క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగముల గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు